ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడైన మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి నోటీస్ ఇచ్చారు. సిట్టు నోటీస్ అనే పేరు మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో అటెండ్ కావాల్సిందిగా విచారణకు పిలిపించారు. ఇది కక్షపూరితం. సిట్లను వేసి, కమిషన్లు వేసి, ఎంక్వైరీలు వేసి, కేసులు పెట్టి జైలుకు పంపించి భారత రాష్ట్ర సమితి యొక్క నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మీరు చేస్తున్న అక్రమాలను కప్పిపుచ్చుకోలేరు. నిన్నగాక మొన్న హరీష్ రావు గారు పొద్దున్నే రేవంత్ రెడ్డి, ఆయన బామ్మర్ది, అదేవిధంగా ఆయన మంత్రివర్గ సహచరులు చేస్తున్న కుంభకోణాన్ని బయటపెట్టిన వెంటనే సాయంత్రానికి సిట్ నోటీసులు ఇచ్చారు. ఆ తెల్లవారే అటెండ్ కావాలని చెప్పేసి అంటే అటెండ్ అయితే సాయంత్రం 7 గంటల వరకు కూర్చునబెట్టేసి శునకానందాన్ని పొందారు. ఇవాళ కూడా కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి రేపొద్దున మరలా రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చే వరకు ఇక్కడున్న రాజకీయాల్లో ఇది మాత్రమే చర్చ ఉండాలి, మీడియాలో, పేపర్లలో ఇదే నడవాలనే ఉద్దేశంతో ఒక దురదృష్టకరమైన పరిణామంగా మేము ఇది భావిస్తున్నాం. ఈ విధంగా సిట్ నోటీసులు ఇవ్వడానికి ఖండిస్తున్నాం. మీరు ఎన్ని ఇచ్చినా ముందుగా మేము అడుగుతున్నాం, ఏదైతే హరీష్ రావు గారు బయటపెట్టిన ఈ కుంభకోణం మీద ముందుగా సిట్ వేయండి. అదేవిధంగా అనేక అంశాల మీద, భూ కుంభకోణం మీద, అదేవిధంగా భూభారతిలో వందలాది కోట్లు ఇవాళ రైతులకు నష్టం చేసి ప్రభుత్వానికి నష్టం చేసిన దాని మీద సిట్ వేయండి. అంతేగాని పనికిరాని వాటి మీద, కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ వేశారు. ఇవాళ లేని ఫోన్ ట్యాపింగ్ని ప్రతినిత్యం 2 ఏళ్ల నుంచి వెళ్ళి సీరియల్ లాగా కొనసాగిస్తున్నారు. కాబట్టి మేము ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా, హామీలు అమలు చేయని ప్రభుత్వంగా, కుంభకోణాల్లో ఇరుక్కున్న ప్రభుత్వంగా ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని సిట్టులు వేసుకున్నా మీకు ఎవడు భయపడేది లేదు. ఈ చట్టం మీద మా గౌరవం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా మా నాయకులు, మా మాజీ మంత్రివర్యులు ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ముందుగా మీకు నీతి, నిజాయితీ, ధైర్యం, దమ్ముంటే ఏదైతే బొగ్గు కుంభకోణంలో మీ మంత్రుల వాటాలు ఏ విధంగా పంచుకున్నారో నిగ్గు తేల్చాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా మీ బామ్మర్ది కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇవాళ ఆయనకు మొత్తం కూడా ఈ యొక్క టెండర్ల ప్రక్రియను చేపట్టడం, దాని మీద విచారణ చేయాలంటున్నాం. ఇలా బీజేపీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా చేతగాని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ కోరితే చేస్తాడట. మీరెందుకున్నది? రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% అయితే కేంద్ర ప్రభుత్వం వాటా 49% ఉంటుంది. నీ వాటా ఉన్నప్పుడు కూడా ఈ సింగరేణి బొగ్గు గనుల మీద, టెండర్ల మీద అన్యాయం జరుగుతుంటే, టెండర్లు అక్రమంగా రింగ్ అవుతుంటే, అందరూ కూడా ఎక్సెస్ వేస్తుంటే, చేతగాని కేంద్ర ప్రభుత్వంగా, చేతగాని మంత్రిగా ఇవాళ కిషన్ రెడ్డి మిగిలిపోయాడు. కాబట్టి మేము కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి మరొకసారి కిషన్ రెడ్డికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇందులో భాగస్వాములు కానట్లయితే దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించండి, నిజానిజాలు వెలికి తీయండి. ఇవాళ ఎప్పుడూ లేని విధంగా సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ అనేది ప్రవేశపెట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరి యొక్క అడ్రస్లు తీసుకొని వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళందరూ వాళ్ళకు అందుబాటులో వచ్చే విధంగా లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధంగా
ఇవాళ ఈ యొక్క మొత్తం రింగ్ అయిన కాంట్రాక్టర్లు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నీకు బొగ్గు కుంభకోణంలో పాల్గొన్న టెండర్లు వాటి ప్రక్రియ అవన్నీ కూడా సరిగ్గా లేదు కాబట్టి దాని మీద సిట్టు వేయండి. అంతేగాని లేనిపోని ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు వేస్తే అందులో వచ్చేదేం లేదు. కొండని దవి ఎలుకలు కూడా పట్టలేరు. మీరు ఏదో అందరినీ బెదిరించి ఇందులో కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నారని చెప్పేసి చెప్పమని చెప్పేసి బలవంతం చేస్తున్నారు. చివరికి అలా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, రేపు పొద్దున కేసీఆర్ గారిని కూడా ఇదే నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర హైకోర్టు హరీష్ రావు గారికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు మరలా కావాలని చెప్పేసి మా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేయడం కోసం, బొగ్గు కుంభకోణాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న నాటకం. ఈ నాటకంలో సూత్రధారులు మీరైతే పాత్రధారులుగా ఇలా పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నది. పోలీస్ వ్యవస్థ కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా గమనించాలి. ఇలా వాళ్ళ యొక్క అక్రమాల్లో మీరు భాగస్వామ్యం ఉంటే రేపు పొద్దున కూడా వీటన్నిటికీ ఈ పర్యవసానాన్ని కూడా మీరు భాగస్వామ్యంగా ఉంటారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, అందులో భాగస్వాములుగా ఉన్న అధికారులను కూడా మేము హెచ్చరిస్తున్నాం. సిట్టు పేరు మీద, కమిషన్ల పేరు మీద, కోర్టుల పేరు మీద, కేసుల పేరు మీద, జైళ్ళ పేరు మీద మా భారత రాష్ట్ర సమితి నాయకులను, కార్యకర్తలను మీరు ఇట్లానే వేధింపులకు గురి చేస్తే వచ్చే ప్రభుత్వం మాదే. ఖచ్చితంగా మీ సంగతి చూస్తాం. మీరందరూ కూడా అనుకుంటున్నారేమో కానీ రిటైర్ అయిన వాళ్ళని కూడా తీసుకొచ్చేసి బొక్కలో వేస్తాం. అదేవిధంగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు దండుపాల్య ముఠాలాగా దోచుకుంటున్న మీ మంత్రులందరూ కూడా వార్నింగ్ ఇస్తున్నాం. ఖచ్చితంగా మీ అన్ని బయట పెట్టడమే కాదు, మీరు కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు సిట్ నోటీస్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చట్టం మీద నమ్మకం ఉంది కాబట్టి కేటీఆర్ గారు అటెండ్ అవుతారు. మా నాయకులు, కార్యకర్తలు కూడా తోడుగా వెళ్తారు. ఖచ్చితంగా ఈ చట్టాన్ని గౌరవించే విధంగా మేము అటెండ్ కావాలని చెప్పేసి అనుకున్నాం కాబట్టి అటెండ్ అవుతాం. మీ యొక్క తొట్టి ప్రశ్నలకు అన్నిటి కూడా సమాధానం చెప్పి, అసలు ప్రశ్నలు ఉంటే కదా మేము సమాధానం చెప్పేది. మీరు టైంపాస్ కోసం, డైవర్షన్ కోసం చేస్తున్నది కాబట్టి మీ దేనికైనా మేము సిద్ధం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.